హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు ట్రెండీ లాంగ్ ఫ్రాక్ లాంగ్ టాప్ నేను కటింగ్ వచ్చి లాస్ట్ వీడియోలో చూపించాను. బట్ స్టిచ్చింగ్ కొంచెం లేట్ అయిందండి. సో ఇవాళ నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను మీకు. సో దీని కటింగ్ నేను ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ చూపించాను. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. సో స్టిచ్చింగ్లో వచ్చేసి ముందుగా క్యాన్వాస్ పైన నేను నెక్ షేప్ అనేది గీసుకున్నాను. సో ఆల్మోస్ట్ మనం ఈ నెక్ షేప్స్ అన్నీ కూడా మనం ఎలా తీసుకుంటాం అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చూపించాను. అండ్ ఇక్కడ నేను మోడల్ ఏం లేదనమాట, చాలా సింపుల్ మోడల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ నేను యూ షేపే అనమాట. బ్యాక్ నెక్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను డౌను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 3/4 అంటే 6 ఇంచు నేను డౌన్ తీసుకున్నాను. మనం స్టిచ్ చేసేసరికి 7 ఇంచెస్కి సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనము క్యాన్వాస్ని నెక్ పీస్ అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మనం చుట్టూ తీసుకొని ఈ విధంగా క్యాన్వాస్కి చుట్టూ మనం ఫోల్డ్ చేసుకొని క్లోజ్ చేయాలి. సో ఇదే విధంగా మనము ఇంకొక పీస్ని కూడా అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నేను ఫ్రంట్కి బ్యాక్కి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎఫ్ అని ఫ్రంట్కి బ్యాక్కి బి అని నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ తీసుకున్న గ్యాప్లోనే స్క్వేర్ షేప్లోనే మనం మోడల్స్ ఏదన్నా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది వచ్చి కొంచెం డీసెంట్గా ఒక మంచి లుక్ ఉంటుందనేసి నేను దీనికి చాలా సింపుల్ నెక్ పెట్టుకుంటున్నాను. జస్ట్ యూ షేప్ అనమాట. సో స్టిచ్చింగ్ వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసిందండి. అలా కాకుండా ఇంకా మీదట కొంచెం రెగ్యులర్గా నేను వీడియోస్ అనేవి ఇంకా కంటిన్యూ చేస్తాను. సో మనం క్యాన్వాస్ అనేది నెక్ పీసులు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము టాప్ క్లాత్ అలాగే బాడీ పార్ట్కి మనకు లైనింగ్ ఉంది కదా, సో అదనమాట. నేను మీకు టాప్ కటింగ్ అప్పుడే నేను మీకు నెక్ షేప్ అనేది నేను ఒకసారి చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి మనము రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. మనం ఇందాక రెడీ చేసుకున్న క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఒక్కసారి మనము టాప్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జరగకుండా ఫస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కువ డౌన్ కాకుండా జస్ట్ మనం కొంత దూరం అనమాట, నెక్ కన్నా కొంచెం ముందే మనము వెనక్కి తిప్పేసుకోవాలి. సో దాని తర్వాత మనము టాప్ క్లాత్ పైన మనకు ఈ నెక్ పీస్ అనేది వచ్చేలా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ దీన్ని ఒకసారి కదలకుండా స్ట్రైట్ స్టిచ్ అనేది నెక్ వరకు వెళ్లకుండా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఇక్కడ నెక్ షేప్ తీసుకున్నాం కదా యూ షేపు, సో దానిపైన మనము సేమ్ రౌండ్ షేప్ అనేది తిప్పేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని మనం లోపలున్న ఎక్స్ట్రా నెక్ పార్ట్ వచ్చి కట్ చేసేసేయాలన్నమాట. సో చాలామందికి నెక్ సరిగ్గా సెట్ అవ్వదంటూ ఉంటారు. సో ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనము యూ షేప్ కనుక అంతా కూడా కొంచెం కొంచెం ఖర్చులాగా పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా లోపలి పక్కకు ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా చక్కగా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో మనం క్యాన్వాస్ పెట్టుకొని ఈ విధంగా ఖర్చు పెట్టుకున్నాం కనుక పర్ఫెక్ట్గా మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా ఇప్పుడు మనకు నెక్ పీస్ ఉంది కదా, సో ఆ నెక్ పీస్ని వచ్చి మనం టాప్ క్లాత్కి టచ్ అవ్వకుండా ఓన్లీ లైనింగ్ పార్ట్కి మాత్రమే మనము అవుట్లైన్ అనేది వేసేస్తూ దానికి అటాచ్ చేసేసేయాలి. సో ఈ విధంగా అనమాట. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మామూలుగా పెట్టేసేసుకొని ఇప్పుడు మనము టాప్కి ఈ లైనింగ్ క్లాత్ అలాగే టాప్ క్లాత్ కంప్లీట్ మనము అవుట్లైన్ అనేది వేసుకోవాలన్నమాట. మీకు నేను ఈ టాప్ కటింగ్ వీడియో వచ్చి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకసారి గుర్తులేని వాళ్ళైతే ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మనము అవుట్లైన్ అనేది వేసేసుకోవాలి.
సో చుట్టూ కూడా ఒక పావించు మనం టాప్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటాము. అండ్ మనకి ఇక్కడెక్కడ ఉగ్గులు అనేది రాకుండా మనం నీట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేత్తో మనం నీట్గా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో మళ్ళీ షోల్డర్ దగ్గరకు వచ్చేసి మనం ఈ విధంగా జాయింట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టిచ్ అంతా వేసేసిన తర్వాత మనం పావించి చుట్టూ కూడా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. సో ఇదే విధంగా మనం ఇప్పుడు ఒక పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కుట్టామనుకోండి, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెథడ్లో మనము బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఒక పార్ట్ చూపించాను, అందులో సేమ్ నెక్ కనుక నేను బ్యాక్ పార్ట్ అనేది ఇంకొక పార్ట్ అనేది చూపించట్లేదు. సో ఇప్పుడు మనం రెండు పార్ట్లు మనం ఫ్రంట్ బ్యాక్ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసేసేయాలి. సో నేను ఫ్రంట్ 6 3/4 బ్యాక్ 6 నేను డౌన్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఎక్కువ డౌన్ ఉండే పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ అన్నట్లు. సో ఈ విధంగా మనం షోల్డర్స్ జాయింట్ చేసింది కూడా డబల్ స్టిచ్తో మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనము డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మనం డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనము అంబ్రెల్లా పార్ట్ తీసుకున్నాం కదా, సో బాటమ్ పార్ట్ అంటాము లేదా అంబ్రెల్లా పార్ట్. సో నేను ఇక్కడ వచ్చి అంబ్రెల్లా పార్ట్ తీసుకున్నాను. సో మనకు అంబ్రెల్లా పార్ట్లో కింద వచ్చేసరికి మనకు అది ఎక్కువ మనం గోల్ తీసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది సరిపోలేదు కదా. సో ఇక్కడ మనం పిన్తో సెక్యూర్ చేసుకొని ఎక్కడైతే మనకు సరిపోకుండా వచ్చిందో జాయింట్స్ వెయ్యాలో ఆ పార్ట్ దగ్గర మనము ఈ బాటమ్ పార్ట్కి పిన్ పెట్టేసుకొని అటాచ్ అనేది మనం చేసేసుకోవాలన్నమాట. సో మనం అప్పుడు పిన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ క్లాత్స్ అనేవి జరగకుండా ఉంటాయి. అండ్ మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఒకేసారి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసినామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం అటాచ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఈ విధంగా. సో మనకు అవుట్లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ మనకు స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఇలానే మనకు ఎన్ని అయితే తక్కువ ఉన్నాయో అన్ని పీసెస్కి మనం ఈ విధంగా జాయింట్లు వేసేసుకొని మిగిలినవంతా కూడా మనం చెక్ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసేయాలి. సో మనం పిన్తో సెక్యూర్ చేసినాం కనుక మనకు కరెక్ట్గా ఉండేది ఏది ఎక్స్ట్రా ఉండేది ఏది మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఈ విధంగా మనము ఒకదానిపైన ఒకటి సెట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 4 ఫోల్డ్స్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడున్న బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి నేను అటాచ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నాకేంటంటే నేను 2 ఫోల్డ్స్గా నేను డివైడ్గానే కట్ చేసుకున్నాను కట్ చేసేటప్పుడు. సో నాకు ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నేను సపరేట్గా కూడా నేను జాయింట్ వేసేసుకొని సైడ్స్ కంప్లీట్గా కూడా నేను జాయింట్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో 2 పార్ట్స్లో ఒక పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇంకొక పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ జాయింట్ అనేది వేసేస్తున్నాను.
మనం ఈ విధంగా జాయింట్ వేసుకునేది కూడా మనం ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకున్నామంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. సారికి కుట్లు అనేది పోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా మనము ఇంకొక పార్ట్కి అంటే బ్యాక్ పార్ట్కి కూడా మనం ఇదే విధంగా అటాచ్ అనేది చేసేసుకోవాలి డబల్ స్టిచ్తో. సో ఇలా అనమాట. దీన్ని మళ్ళీ కూడా మనము డబల్ స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము స్లీవ్స్ చూపిస్తాను. సో స్లీవ్స్ వచ్చేసరికి నేను యాక్చువల్లీ కటింగ్ పార్ట్లో మీకు నేను హాఫ్ హ్యాండ్స్ చూపించాను. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను 3/4 హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. కొంచెం ఈ లాంగ్ ఫ్రాక్కి కరెక్ట్గా సూట్ అవుతుందని అనుకున్నాను. సో ఇక్కడ నాకు వచ్చి నేను ఈ క్లాత్ని వచ్చి నేను 3/4కు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట చుట్టుకొలత కోసము. అండ్ 3 ఇంచెస్ వచ్చి నేను ఆర్మ్ దగ్గర షేప్ కోసం తీసుకొని ఈ విధంగా షోల్డర్ పార్ట్ నుంచి ఈ విధంగా డౌన్ చేసుకొని ఒక 9 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే దానిలో మిడిల్ అంటే 4.5 దగ్గర నేను మార్క్ చేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. సో స్లీవ్ వచ్చేసి నాకు కింద లూజ్ వచ్చేసరికి 6 అయితే సరిపోతుంది. 7 దగ్గర మార్క్ చేసుకొని మనకు ఖర్చుకు కావాలి కనుక ఈ విధంగా మనము హ్యాండ్ పార్ట్ అనేది మనము స్లీవ్ అనేది రెడీ చేసేసుకున్నాము. సో మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే నేను లోపలికి కూడా నేను హ్యాండ్ షేప్ కొద్దిగా తీస్తాం కదా, సో అది కూడా నేను కట్ చేస్తానన్నమాట. సో ముందుగా మనం ఇదంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే 2 పార్ట్స్ మాత్రమే మనము లోపలికి కట్ చేస్తాము. సో ఇక్కడ సపరేట్గా ఉన్నాయి. దీన్ని ఒకదానిపైన ఒకటి అంటే లెఫ్ట్కి రైట్కి వచ్చే విధంగా మనం ఈ విధంగా లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వచ్చే విధంగా షేప్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు యాక్చువల్లీ 3/4 హ్యాండ్స్ అనేది రెడీ అయింది. దీన్ని నేను ఇంకా కొంచెం హైలైట్ చేసుకోవడానికి నేను దీనికి బ్లాక్ క్లాత్తో నేను బెల్ స్లీవ్స్ లాగా ఫ్రిల్ కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ క్లాత్ ఉంది కదా, సో నేను ఇది బాడీ పార్ట్కి యూజ్ చేశాను. దాన్ని వచ్చి నేను బెల్ కోసం నాకు ఇక్కడ వచ్చి 13.5 ఇంచ్ ఉందన్నమాట. టోటల్ నాకు 3/4 స్లీవ్స్ అనేది నాకు ఇంకా ఖర్చుకపోను, నాకు ఇంకా తగ్గుతుంది. ఇక్కడ నేను 5.5 అంటే ఒక 6 ఇంచెస్ వరకు నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనం కింద మడిచి కుట్టడము అలాగే ఖర్చుకపోను నాకు ఒక 4.5 ఇంచ్ వరకు నాకు బెల్ స్లీవ్స్ అనేది వస్తుంది. లుక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఆ ఫ్రిల్స్ అనేది మనము పెట్టుకోవడంలో బెల్ స్లీవ్స్ లాగా విత్ ఫ్రిల్స్తో కనిపిస్తుంది. లుక్ అనేది చాలా హైలైట్ అవుతుందండి. ఇక్కడ నేను ఈ క్లాత్ వచ్చి చాలా లెంత్ అనేది ఎక్కువ ఉందన్నమాట. 8 ఫోల్డ్స్ వేసిందాను. సో దాన్ని నేను 2 పార్ట్స్గా ఈ విధంగా కట్ చేసుకొని 2 స్లీవ్స్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువే ఉంది కనుక నాకు ఫుల్ స్లీవ్స్ అనేవి వస్తాయి. సో మనం ఫుల్ ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సో ఫ్రిల్స్ పెట్టే ముందుగా మనం ఈ క్లాత్ని ఏంటంటే అంటే ఈ బెల్ట్ పార్ట్ని ఏంటంటే ముందుగా కింద వైపు మనము డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్కి జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కొంచెం వదిలిన తర్వాత ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా చాలా దగ్గరగా చిక్కగా అనేది పెట్టుకుంటాము. సో దగ్గరగా కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ అనమాట. చిన్న ఫ్రిల్స్ అంటే ఒక 1/2 ఇంచ్ ఫ్రిల్ అనుకోండి. మనం 1/2 ఇంచ్ ఫ్రిల్ చాలా పక్కన వచ్చేలా పెట్టుకున్నామంటే అంటే మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి నేను ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను కనుక
హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ అనేది నేను కంటిన్యూగా పెట్టుకుంటున్నాను. సో ఫైనల్లీ లుక్ అనేది నిజంగా చాలా సూపర్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది ఇది. వీడియో లెంత్ అయినా పర్లేదు. నేనేంటంటే యాక్చువల్లీ అనుకునింది హాఫ్ హ్యాండ్స్. కాకపోతే నేను ఇక్కడ లాంగ్ ఫ్రాక్ చాలా ట్రెండీగా కుట్టుకుంటున్నాను కనుక స్లీవ్స్ కూడా కొంచెం మనం మోడల్ పెట్టుకుంటేనే దానికి తగ్గట్టు సూట్ అవుతుంది అన్నట్లు నేను స్లీవ్స్ అనేది నేను మార్చుకున్నాను. అలాగే నా దగ్గర మిగిలే క్లాత్ని బట్టి నేను అప్పటికప్పుడు ప్లాన్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు యాష్ కలర్ క్లాత్ ఉంది కదా, సో అది కూడా కొంచెం తక్కువ ఉన్నింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ 2 పీసెస్ని నేను హ్యాండ్కి జాయింట్ చేసుకున్నాను అనమాట. సో జాయింట్ చేసుకొని అది నాకేమంత కనిపించదు కనుక నేను ఇక్కడ స్లీవ్స్ అనేవి రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, నాకు చాలా పక్కన నేను ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నాకు ఈ విధంగా వచ్చింది. ఫ్రిల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనము ఈ విధంగా పైనుంచి మనము స్ట్రాంగ్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో పైనుంచి స్టిచ్ ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. అవుట్లుక్ అనేది కూడా మనకు చాలా నీట్గా ఉంటుంది. లోపల వైపు మనకు చేతికి కూడా మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట, గుచ్చుకోకుండా. సో దీన్ని మనము డబల్ స్టిచ్ లాగా కొంచెం తేడాతో, ఒక పావించు తేడాతో వేసుకోవాలి. సో ఇదే విధంగా మనము ఇంకొక స్లీవ్ కూడా రెడీ చేసుకోవాలి. సో ఫైనల్లీ స్లీవ్ ఎలా ఉంది అనేది అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. చాలా క్యూట్గా చాలా బాగా వచ్చింది. సో బెల్ స్లీవ్ లాగా అనమాట అవుట్లుక్, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇదే విధంగా ఇంకొక స్లీవ్ కూడా రెడీ చేసేసుకొని మనము టాప్కి ఇంకా మనము స్లీవ్స్ అనేది అటాచ్ చేసేసేయాలి. మనం స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు గుర్తుంది కదా, షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో షోల్డర్ పార్ట్ దగ్గర మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, సో అక్కడి నుంచి మనము జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో మనము నాట్ ఓన్లీ డ్రెస్, బ్లౌజెస్, చూడీదార్ దేనికైనా కానీ మనము స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఇది కంపల్సరీ అండి. సో షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనము జాయింట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలి స్లీవ్స్ని. సో ఒకసారి మనం ఈ విధంగా ఎండింగ్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపుకు మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దీనిపైన మనం డబల్ స్టిచ్ వేసినప్పుడు మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ మనం మధ్యలో కాకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కంపల్సరీ మనము డబల్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా, సో ఇదే విధంగా ఇంకొక వైపు కూడా స్లీవ్ అనేది మనము అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ గుర్తుంది కదా, షోల్డర్ టు షోల్డర్. సో టాప్ దగ్గర షోల్డరు, అలాగే స్లీవ్ దగ్గర షోల్డర్ పార్ట్ మనం ఖర్చు పెట్టింటాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసి అటువైపుకి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇటువైపుకి మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనం రీస్టిచ్ చేసినప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ మాత్రం చేసుకున్నామంటే సరిపోతుంది. సో వీడియో లెంత్ అవుతుంది కనుక నేను కొంచెం అప్పుడప్పుడు మధ్యలో మీకు అర్థమైన తర్వాత నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ అనేది పెట్టాను. సో ఇప్పుడు మనం స్లీవ్స్ అనేవి జాయింట్ వేసేసిన తర్వాత నేను హ్యాండ్ పార్ట్ దగ్గర నుంచి కింద అంబ్రెల్లా స్లీవ్ వరకు నేను జాయింట్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ నేను 3/4 హ్యాండ్స్ దగ్గర నాకు హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాను 6 ఇంచెస్. సో కొద్దిగా మనం ఎక్స్ట్రా పెట్టేసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనము మార్క్ చేసుకుంటాము. నాదొచ్చి 9.5 ఇంచి వచ్చిందనమాట ఆర్మ్ హోల్ దగ్గర. సో మనం ఒకసారి అన్నీ మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా స్టార్ట్ చేసుకొని
ఆర్మ్ హోల్ దగ్గరకొచ్చాక మనకు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వేస్ట్ పార్ట్ వరకు వచ్చే ముందు మనం షేప్ అనేది కూడా మనం ఆల్రెడీ మనం మార్క్ చేసుకుంటాము. ఒక్కసారి దాన్ని మళ్ళీ కరెక్ట్‌గా మనం డ్రా చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. మనం షేప్ అనేది ఇప్పుడే కరువు తీసుకున్నామంటే మనకు ఆహ్, చుడీదార్‌లో కానీ, ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్‌లో కానీ, టాప్స్‌లో కానీ మధ్యలో మనం టక్స్ పెట్టే అవసరం రాదనమాట. ఈవెన్ మనం ఇక్కడ షేప్ అనేది తీయకుండా స్ట్రెయిట్ స్టిచ్ వేయడం వల్ల మనకక్కడ షేప్ అనేది తీసుకోవాల్సుంటుంది. సో, ఇంక అక్కడి నుంచి మనము వేస్ట్ దగ్గర నుంచి మనం జస్ట్ ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు జాయింట్ చేసుకుంటూ కింద అంబ్రెల్లా వరకు, స్లీవ్ వరకు వచ్చేసామంటే సరిపోతుంది. సో, ఒక పావించ్ డిస్టెన్స్‌తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే, ఇన్ కేస్ మనకు ఒకవేళ డబల్ స్టిచ్ కావాలి లేదా ఇన్ కేస్ లూజ్ మనం అడ్జస్ట్‌మెంట్స్ కోసం ఒక పావించ్ తేడాతో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాము. అండ్ కింద వేస్ట్ దగ్గర నుంచి డౌన్‌కి వచ్చేసరికి దీనిపైన డబల్ స్టిచ్ లాగా వేసుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇదే విధంగా మనము ఇంకొక స్లీవ్ కూడా సేమ్ మనం కొలతలు చెక్ చేసుకుంటూ ఆల్రెడీ ఇందాక మనం కొలతలు చెక్ చేసాం కదా! సో, అదే విధంగా మనం కొలతలు చెక్ చేసుకుంటూ ఎండింగ్ వరకు స్టిచ్ అనేది వేసేస్తాము. అండ్ ఇక్కడ నేనేంటంటే ఓన్లీ బాడీ పార్ట్‌కి మాత్రమే నేను లైనింగ్ అనేది వేశాను. కింద అంబ్రెల్లా పార్ట్‌కి నేను వేయలేదండి. సో, ఇది మనకేంటంటే క్లాత్ అనేది చాలా థిన్‌గా ఉంటుందనమాట. చాలా థిక్‌గా ఉంటుందిది. మందంగా ఉంటుంది. ఇంకా వాటర్‌లో పడితే ఇంకా నాకు మందం అవుతుంది కనుక నేను వీటికైతే నేను వేయలేదనమాట. సో, ఇదంతా అయిపోయాక నేను కటింగ్ అప్పుడు చూపించాను కదా! సో, సేమ్ బ్లాక్ క్లాత్ వచ్చి నేను నీ నుంచి కింద వరకు నేను ఇంకొక జాయింట్ అనేది వేసుకుంటున్నాననమాట. నాకు ఫ్లోర్ లెంత్ కోసం నేనిక్కడేంటంటే, నాకు ఇప్పుడు పెట్టుకున్న అంబ్రెల్లా వచ్చి నీ పార్ట్ వరకు ఉంది. సో, నీ పార్ట్ నుంచి కింద నాకు ఫ్లోర్ లెంత్ వరకు నేను ఈ పార్ట్‌ని నేను మళ్ళీ ప్యాచ్ అనేది వేసుకుంటున్నాను. సో, నేనిక్కడ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాను కనుక, ఈ 2 కలర్ కాంబినేషన్స్‌లోనే హ్యాండ్ స్లీవ్స్ రెడీ చేసుకున్నాను, బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాను. బాడీ పార్ట్ ఒకటి, అంబ్రెల్లా పార్ట్ ఒకటి. సో, నేను బాడీ పార్ట్ ఏదైతే తీసుకున్నానో దాన్నే నేనిక్కడ కింద కూడా ఫ్లోర్ లెంత్ కోసం నేను యూజ్ చేసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి నేను దాదాపు 13 ఇంచెస్ తీసుకున్నాను. 14 ఇంచెస్ తీసుకున్నాను. పైన, కింద నాకు ఖర్చు కోసం పోతుంది గనక, నాకిక్కడ మిగిలిందయి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, మనకిది ఎంత అనేది మనం నేను కటింగ్ అప్పుడే చూపించాను. సో, మనకేదన్నా కొంచెం ఎక్స్‌ట్రా వచ్చిందంటే మనం కట్ చేసి తీసేసేయొచ్చు. సో, ఈ విధంగా కంప్లీట్ మనము అంబ్రెల్లా రౌండ్ అంతా కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకుంటాము. ఇన్ కేస్ తక్కువ వస్తే మళ్ళీ మనం మధ్యలో జాయింట్ అనేది ఏదన్నా పీస్ అనేది బ్లాక్ కలర్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా మనమంతా కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్ట్రా వచ్చిందన్నైతే నేను ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నాను. మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాననమాట. సో, మనం ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్చే వేస్తున్నాను నేను పైనుంచి. మనకు జాయింట్ అనేది లోపలికి మనకు టక్ లాగా అయిపోతుందనమాట. సో, మనకు అవుట్‌లుక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. రెడీమేడ్ లాగా అనమాట. సో, ఇదంతా కూడా మనం కంప్లీట్ రౌండ్ అంతా వేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం కింద మనకు ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకు లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఫైనల్లీ ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు లాస్ట్‌లో మీకు నేను వేసుకొని ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. సో, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండ్ యూస్‌ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.